రాజకీయంగా రిస్క్ తీసుకుని మరి కేసీఆర్ దళిత బంధు బీసీ బంధు పథకాలను అమలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో మహాత్మా జ్యోతిరావు పులే 197వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సంఘం కోసం సమాజం కోసం పనిచేసి శాశ్వతమైన ఖ్యాతి సాధించుకున్న గొప్ప మహామనిషి జ్యోతిబా పులే అని కూడా గుర్తు చేశారు. 197 సంవత్సరాల క్రితం జన్మించిన పులే గారు ఎంచుకున్న మార్గం, ఆయన బోధనలు ఇప్పటికీ కూడా అందరికీ ఆచరణీయమన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వారికి మేము గుర్తు చేయదలుచుకున్నాం. బీసీలో కేవలం విద్యా ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా అత్యధికంగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. శాసనసభ ఎన్నికల్లో అదే మాదిరిగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న 17 స్థానాలకు గాను ఇవాళ 5 ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్లు పక్కన పెడితే 17లో 12 మిగిలితే ఆ 12లో 6 సీట్లు ఇవాళ అంటే 50% బలహీన వర్గాలకు బీసీలకు కేటాయించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ కావచ్చు, జహీరాబాద్లో గాలి అనిల్ కుమార్ గారు కావచ్చు, నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు కావచ్చు, హైదరాబాద్లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కావచ్చు, భువనగిరిలో సీనియర్ నాయకుడు క్యామా మల్లేష్ గారు కావచ్చు. ఈ 6గురికి కూడా ఇవాళ బలహీన వర్గాల అభ్యర్థులకు పెద్దపీట వేసి ఉన్న అవకాశాల్లో 12 సీట్లలో 6 అంటే 17లో 5 ఎస్సీ ఎస్టీ పోతే మిగిలిన 12లో 50% ఈరోజు బీసీలకు కేటాయించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంటే కేవలం మాటలకు మాత్రమే కాకుండా చేతల్లో కూడా ఆచరణలో కూడా తన చిత్తశుద్ధిని నిబద్ధతను చాటుకున్నది బలహీన వర్గాల సంక్షేమం పట్ల, వారి ఉన్నతి పట్ల, రాజకీయంగా వారికి కల్పించాల్సిన అవకాశాల పట్ల కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్